ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు లేనటి అక్టోబర్లో జెడ్పీటీసీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ ఈ నెల 23న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మండలంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఈసీ అక్టోబర్ 9న ఎంపీటీసీ జెడ్పీటీసీలకు 2 విడతల్లో 13 నుంచి ఎంపీటీసీ సర్పంచులకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మండలంలోని 25 పంచాయతీలలో గిరిజనేతరుల కేసు కోర్టులో విచారణలో ఉన్నందున సర్పంచ్ ఎంపీటీసీలకు ప్రస్తుతం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని ఈసీ పేర్కొంది. నగరంలోని ప్రముఖ ఫ్లైఓవర్ అయిన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ పై తెలంగాణ తల్లి అని బోర్డులను ఏర్పాటు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సచివాలయం వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైఓవర్ కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరును నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని గుర్తింపును ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా స్పందించారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఈ ఘటనతో తన గుండె బద్దలైందని, మాటలు రావడం లేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక భావోద్వేగ వీడియో విడుదల చేశారు. తన జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. ఈ దురదృష్టకర ఘటన జరిగి ఉండాల్సింది కాదన్న ఆయన తాను కూడా మనిషిని, అంతమంది చనిపోయారని తెలిస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శల పట్ల కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. టీవీకే చీఫ్ తనను టార్గెట్ చేసుకోండి కానీ తన ప్రజలను కాదని, సీఎం స్టాలిన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే తనను ఏమైనా చేసుకోండంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు విజయ్. తాను భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తానని, త్వరలోనే తాను స్వయంగా బాధితులను కలిసి పరామర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். நடக்கக்கூடாதது நடந்துருச்சு. ஆனால் மனுஷன் தானே, அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சிச்சுவேஷன்ஸ், வேறு சில சம்பாவிதங்கள், அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நான் அவாய்ட் பண்ணேன். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற என் குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும் என்ன சொன்னாலும் இது ஈடேயாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றது இந்த நேரத்தில் நான் வைக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் சந்திக்கிறேன். இந்த நேரத்தில் எங்களுடைய வலிகளை, எங்களுடைய நிலைமையை புரிஞ்சுக்கிட்டு எங்களுக்காக பேசின அரசியல் கட்சிகளை சார்ந்த நண்பர்கள், தலைவர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். கிட்டத்தட்ட ஒரு 5 மாவட்டத்துக்கு
பிரச்சாரத்துக்கு போனோம். இந்த மாதிரி எதுவுமே நடக்கல. ஆனால் கரூரில் மட்டும் ஏன் இப்படி நடக்குது, எப்படி நடக்குது? மக்களுக்கு எல்லா உண்மையும் தெரியும். மக்கள் எல்லாத்தையும் பார்த்துக்கிட்டு இருக்கிறாங்க. கரூரை சேர்ந்த அந்த மக்கள் அந்த உண்மையெல்லாம் வெளியில் சொல்லும்போது எனக்கு கடவுளே நேரில் வந்து இறங்கி அந்த உண்மைகள்லாம் சொல்கிற மாதிரி எனக்கு தோணுச்சு. சீக்கிரமே எல்லா உண்மைகளும் வெளியில் வரும். எங்களுக்கு தரப்பட்ட இடத்துல நாங்கள் போய் அந்த அந்த ஸ்பாட்டில் நின்று நாங்கள் பேசிட்டு வந்தோம். அதை தாண்டி எந்த தவறும் எங்கள் செய்யலாம் எதுவும் செய்யலை. பட் இருந்தாலும் எங்கள் கட்சியை சேர்ந்த நிர்வாகிகள் தோழர்கள் மேலே எஃப்ஐஆர், அது மட்டும் இல்லை சோஷியல் மீடியாவை சேர்ந்த நண்பர்கள் தோழர்கள் அவங்க மேலே எஃப்ஐஆர்லாம் போட்டு இப்போ பிடிச்சிக்கிட்டு இருக்கிறாங்க. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்கள். அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. நண்பர்களே, தோழர்களே, நம்மளோட அரசியல் பயணம் இன்னும் ஸ்ட்ராங்காக, இன்னும் தைரியத்தோட కంటిన్యూ ఆகும். కరీంనగర్లో రామ్లీలా కార్యక్రమం రచ్చలేపుతోంది. రామ్లీలా కార్యక్రమం నిర్వహించే మార్క్ఫెడ్ గ్రౌండ్ గేట్ కు తాళాలు వేశారు. కార్యక్రమం నిర్వహించకుండా మార్క్ఫెడ్ గేట్ కు తాళం వేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ కు తాళం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 15 సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టర్ కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం. దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే, నేను కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే. నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా 3 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చులు అయ్యేది మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం. కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్ కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టినాం. ఇప్పుడు కూడా రామ్లీలా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక రాత్రి ఈరోజు ఎర్లీ మార్నింగ్ గేటుకు తాళం వేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు. కరీంనగర్ పట్టణంలో 10 ప్రభుత్వ భూములు 12 చోట్ల రామ్లీలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన ఏ ఉన్న డస్ట్ కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు. అలాగే మాకు ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన బాణా స్టేజ్ కానీ బాణాసంచ కానీ కంప్లీట్గా మా ఉత్సవ కమిటీ ద్వారా మా సొంత ఖర్చుతో నిర్వహిస్తాం. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం తీవ్రతతో 22 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సముద్రంలో అలజడులు ఉండవచ్చని లేటి, సెబు, బిలిరాన్ తీర ప్రాంత ప్రజలను స్థానిక భూకంప కేంద్రం అప్రమత్తం చేసింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలిపింది. బండైన్ ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరం కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్రజలు భయంతో ఏడుస్తున్నట్లుగా ఉంది. మొదటి భూకంప కేంద్రం బోహల్ ప్రావిన్స్ లోని కాలాపే మున్సిపాలిటీకి తూర్పు ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపు 33,000 మంది జనాభా నివసిస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండడం వల్ల ఫిలిప్పీన్స్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. No, Jesus, Jesus, no, oh my God, Lord, Jesus Christ, lang, naglinog lang, no, Jesus Christ, please, patras ka pa, dili na, relax,
relax, Christ. relax, relax. Lord Jesus Relax, Christ. relax, relax. Lord Jesus. Lord Jesus Christ. Lang, naglinog lang. Lord. Lord. Naapagid ni Jesus. sa bridge. Lord. 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 Wait lang, tawag kang manang din. Lang, manaog mi? Manaog kita, guro. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఫిలిప్పీన్స్ లో వరుస భూకంపాలు కూడా సంభవించాయి. ముఖ్యంగా చూస్తే మాత్రము నిమిషాల వ్యవధిలోనే 3 సార్లు సంబంధించి కూడా ఈ యొక్క భూకంపం కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క రిక్టర్ స్కేల్ పైన చూస్తే 6.9, 7.0, 7.0 తీవ్రత 3 సార్లు కూడా బలమైన ఒక భూకంపాలు కూడా స్తంభించాయి. దీంతో 22 మంది చనిపోగా చాలా మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ ఈ యొక్క సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు చూస్తే ఎగిసి పడుతున్నాయి అలలు. సముద్ర తీరాల్లో కూడా హైలైట్ కూడా విధించారు. అయితే ఈ నేపథ్యంలో అమెరికా యొక్క జియాలజికల్ సర్వే తెలిసిన ప్రకారం మాత్రం 3 సార్లు సంభవించినట్లుగా దీనికి సంబంధించి చెప్తున్నారు. ఇప్పటికే పలు ఇల్లు, పలు కార్యాలయాలు కూడా పూర్తిగా కుప్పకూలాయి. అయితే ఇప్పటికే రోడ్లతో పాటు బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి సెబు ద్వీపంలో యొక్క భూకంపం కేంద్రం సంబంధించి పూర్తిగా రిక్టర్ స్కేల్ పైన ఎంత తీవ్రంగా ఉందో అనేది మాత్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ యొక్క భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కేవలం మాత్రం ప్రజెంట్ 22 మంది చనిపోయినట్లుగా దీనికి సంబంధించి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒక బంటాయన్ ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరం కూడా పూర్తిగా కుప్పకూలిపోయిన వీడియో కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మరోవైపు మొదట ఒక భూకంపం కేంద్రం బోహల్ ఫ్రాన్సిస్ లోని ఒక పూర్తిగా 11 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క చోటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రాంతంలో మాత్రం దాదాపు 33,000 మందికి సంబంధించి కూడా జనాభా నివసిస్తారు. ఈ యొక్క నివసించిన నేపథ్యంలో అక్కడ ఈ యొక్క భూకంపం రావటము కొంత తీవ్రంగా అందరినీ కూడా భయాందోళనకు కూడా గురి చేసిన పరిస్థితి ఉంది. అయితే పసిఫిక్ రింగ్ ఆఫ్ ద ఫైర్ పరిధిలో ఉండడం వల్ల ఫిలిప్పీన్స్ లో యొక్క తరచూ ఈ యొక్క భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయని చెప్పి కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండడం వల్ల ఈ యొక్క భూకంపం పూర్తిగా దీనికి సంబంధించి అప్పుడప్పుడు తరచూ వస్తూనే ఉంటుంది. అయితే రిక్టర్ స్కేల్ పైన 6.9 తీవ్రత చాలా పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి దీని ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఫిలిప్పీన్స్ లో సంబంధించిన ఈ యొక్క భూకంపాల్లో తక్కువ తీవ్రత ఉండడము కొంత ప్రజలు తట్టుకోగలరు. ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటే మాత్రమే ఇంకా చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉందనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క భూకంపాలు ఎప్పుడెప్పుడు సంభవించాయని దానిపైన ఖచ్చితమైన సమాచారం అనేది సాంకేతిక ఇంకా అందుబాటులో లేదనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే భూకంపం ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఇంకా సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు దీనిపైన పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో కానీ ఈసారి మాత్రము ఒక భూకంపం సంబంధించి తీవ్రత 6.9 ఉండడము 22 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. కొంతమంది హాస్పిటల్లో కూడా తీవ్రంగా గాయాలై చికిత్స కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన అన్ని ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని దీనిని ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. బీహార్లో 22 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అనేక వివాదాలకు నిలవుగా మారింది. చివరకు పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను నెల క్రితం ప్రకటించింది. అభ్యంతరాలు వెల్లడించేందుకు గడువు ముగియడంతో తాజాగా తుది జాబితా విడుదల చేసింది. ఓటర్లు తమ వివరాలను సంబంధిత లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చని బీహార్ సీఈఓ సూచించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ రాశారు. 20 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లను కూలగొడుతున్న హైడ్రాకు మూసీ నది మధ్యలో కడుతున్న బిల్డింగులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలు కడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. హెచ్ఎండిఏ అధికారి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది 1006/23. హెచ్ఎండిఏ అధికారులే పర్మిషన్ మళ్ళీ ఎట్లా ఇచ్చిర్రు? హెచ్ఎండిఏ వాళ్ళే పోలీస్ కేసు పెడతారు. ఈ ప్రాజెక్ట్ కి కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, ఆయన మీదనే పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మీ మంత్రులు ఎవరు, మీ ఎమ్మెల్యేలు ఎవరు, లేదా మీ ముఖ్యమంత్రి పేషీ నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా, లేదా పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేర కన్స్ట్రక్షన్ జరుగుతుందా? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి. దీనికి సంబంధించి హైడ్రా వాళ్ళు కూడా డీసీ గారికి ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. దీనికి ఒక పక్క 20 ఏళ్ల కింద కట్టిన ఇండ్లని గులగొడుతున్న హైడ్రా, ఇండ్లను గులగొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే దీన్ని కూలగొట్టడానికి మీకు ఇబ్బందులేంది? దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు? దీనికి బఫర్ జోన్ ఫిక్స్ చేసింది ఎవరు? దీని సర్వే నెంబర్ హద్దుబందుల్ని రద్దు చేసింది ఎవరు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుతమైన బోణి కొట్టింది. నిన్న శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆల్రౌండర్లు దీప్తి శర్మ, అమన్ జ్యోతి కౌర్, స్నేహ్ రాణా తమ ప్రదర్శనతో గట్టెక్కించారు. బ్యాట్ తో అర్ధ సెంచరీ చేసి బంతితో 3 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42% ప్రకటించి ఆ తీర్మానం సక్సెస్ చేయడంలో బీజేపీ కూడా పనిచేసిందన్నారు. నల్గొండ జిల్లా తండాల్లో గిరిజనులు తప్ప ఎవరూ లేరు, కానీ అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారన్నారు. తప్పుల తరకగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించి గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. 2023లో 60% పెంచారు. సుప్రీంకోర్టు ఆనాడు కొట్టేసింది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా 2018, 2021లో సుప్రీంకోర్టుకు పోయింది వికాస్ కిషన్ రావు గవాలి అని. పోతే 5 జిల్లాల ఎన్నికలు రద్దు చేసి పడేసింది. నేను అంటున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, బీసీల రాజకీయ వెనుకబడతనంపై ఎంపెరికల్ డేటా సేకరించడం. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పు పట్టామనేటువంటి భావంతో పెట్టిండ్రు. సంతోషం, మేము దానికి ఏం వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు 3 పొన్నం ప్రభాకర్ గారు, వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సరళంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమైంది. మీరే అంటున్నారు ఎంపెరికల్ డేటాని సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసినామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది, కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ పతా లేకుండా పోయాడని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు.
ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి మీరు. రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్ళకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది 2,500? మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయిందా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవాయమని ఇది మన వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అయితే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా, నేను కూడా తిరుగుతా, టౌన్ లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా. ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆసియా కప్ ఫైనల్లో రాణించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్ ని కలిశారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తిలక్ వర్మను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ ను బహుమతిగా అందజేశారు. రామ్లీలా కార్యక్రమాన్ని రాజకీయం చేస్తామంటే ఊరుకోబోమన్నారు సుడా చైర్మన్ కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేయడం మాని సహకరించాలని కోరారు. విగ్రహం ఏర్పాటు విషయంలో మార్క్ఫెడ్ అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదనే గేటుకు తాళం వేశారని చెప్పారు. అందరం కలిసి ప్రోటోకాల్ పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నాయకుల వైఖరిని ప్రజలు తప్పకుండా ఖండిస్తారని, తప్పకుండా వారి యొక్క కుటిల రాజకీయాన్ని, ఇటువంటి ఒక మంచి కార్యక్రమం, మరి దసరా పండుగ రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీని నాయకులను బదనం చేయాలని చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము స్పష్టంగా ఈ కార్యక్రమం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా ఈ కార్యక్రమం ద్వారా వారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంటుంది. మీరు కొంతకాలంగా మీ పాత్ర దానిలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్లస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహిద్దాం. మరి ఏదైతే కార్యక్రమం రామ్లీలా కార్యక్రమం జరిగే క్రమంలో మరి అతిథుల్లో ఉన్నటువంటి ప్రోటోకాల్ను బట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి మార్క్ఫెడ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మీరు అక్కడ విగ్రహం ఏదైతే రావణాసురుడికి సంబంధించినటువంటి విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో కనీస సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు. ఏవైనా అవాంతర కార్యక్రమాలు జరుగుతాయి, మరి మాకు ఎట్లా అనేది తెలియకపోతే కరెక్ట్ కాదు అనే ఉద్దేశం కొద్దీ మార్క్ఫెడ్ అధికారులు మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని చెప్పి తాళం వేయడం జరిగింది. ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9వ రోజు మంచాలమ్మ దేవి దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు ఎవరు బాకీ పడ్డారని ప్రశ్నించారు. మీరు చేసిన బాకీలకు వడ్డీ కడుతున్నామని బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ఏ బాకీ పడిందన్నారు. 2014 మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంస్కారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి
బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్లు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలే సాకారం చేస్తే బాకీ పడ్డట. 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం.